రైట్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. స్టూడెంట్స్ ఆందోళన కనిపిస్తోంది విజయనగరం జిల్లాలో. ఒకవైపు ఫ్రీ బస్సుల ఏదైతే ఫ్రీ బస్సు మహిళలకు ఉచితం అని చెప్పి ఒక పథకం తీసుకొచ్చిన తర్వాత చాలా మంది రకరకాలుగా ఫేస్ చేశారు. కానీ ముఖ్యంగా విద్యార్థులు ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు అని చెప్పి ఒకవైపు ఈ ఆందోళన చూస్తుంటే మనకి అర్థమవుతుంది. వంగర మండలం అరసాడలో ఆర్టీసీ బస్సులు నిలిపివేసి విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. మహిళలకు ఫ్రీ బస్సు పథకంతో ప్రయాణికులతో ఒక్కసారిగా కిక్కిరిసిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాలేజీకి వెళ్లేందుకు ఒకవైపు టైం అయిపోతుంది, బస్సులన్నీ నిండి ఉంటున్నాయి, అది కూడా మహిళలతో. సో అందువల్ల దీనికి ఇబ్బంది పడుతూ ఉన్నారు చాలా రోజులుగా కాలేజీకి వెళ్లే వాళ్ళు. సో ప్రజెంట్ తమకు ప్రత్యేకంగా బస్సులు వేయాలని మరోవైపు డిమాండ్ కూడా చేస్తూ ఉన్నారు. డిపో మేనేజర్ వచ్చి సమాధానం చెప్పేంత వరకు బస్సులను మేము ఇక్కడి నుంచి పంపించేది లేదు అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి రాజా వంగర బస్సులను అడ్డుకున్నారు స్టూడెంట్స్. విద్యార్థుల ఆందోళనలతో కిలోమీటర్ మేర ట్రాఫిక్ అంతా కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఫ్రీ బస్సు ఫర్ లేడీస్ అని చెప్పేసి వచ్చినప్పటి నుంచి కూడా మహిళలకు అద్దు అదుపు లేకుండా ఈ ఊరు నుంచి ఆ ఊరికి, ఆ ఊరు నుంచి ఈ ఊరికి తిరుగుతానే ఉన్నారు. ఎందుకంటే ఎదుటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మనం గతంలో కూడా సిటీస్లో కూడా చూసాము, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళు కూడా అదే బస్ కోసం అని చెప్పి పరిగెత్తి వెళ్ళేసరికి బస్ ఫుల్ అయిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇట్లా చాలా మందికి ఇబ్బందులు కలుగజేస్తున్నారు. ఎవరైతే అర్జెంట్ వర్క్ మీద ఎంప్లాయీస్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఫ్రీ అని చెప్పారు. కానీ అంటే కాలేజీకి వెళ్ళే పిల్లలు ఉంటారు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, వీళ్ళందరికీ ఇబ్బందులు ఎదురయ్యే విధంగా మహిళలు ప్రయాణించాల్సిన అవసరం లేదు అని చెప్పి ఒకవైపు స్టూడెంట్స్ అయితే వాపోతూ ఉన్నారు. దీనికి సంబంధించి మా ప్రతినిధి షణ్ముఖ్ మనకి అందుబాటులో ఉన్నారు, అక్కడ నుంచి అప్డేట్స్ అందించేందుకు. షణ్ముఖ్, ప్రస్తుతం సో దానికి సంబంధించి రైట్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదా, విజువల్స్ క్లియర్ కట్గా మనకు కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులు కండక్టర్తో ఒక వాగ్వాదానికి దిగినట్లు కనిపిస్తోంది. ఖచ్చితంగా మీరు మహిళలని ఎక్కించుకోవద్దు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. స్టూడెంట్స్ చేస్తున్నటువంటి ఆందోళన కొన్ని స్పాట్స్ కూడా మనకు అక్కడ ఉన్నాయి, ఒకసారి చూద్దాం. కదా అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో, ఒకవైపు స్టూడెంట్స్ వాళ్ళ ఆందోళనను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి షణ్ముఖ్ మనకి అందుబాటులో ఉన్నారు. షణ్ముఖ్, ప్రజెంట్ ఏంటి అక్కడ విద్యార్థులు చేస్తున్నటువంటి ఆందోళన వల్ల ఎవరైనా రియాక్ట్ అవుతూ ఉన్నారా? అసలు ఎంతకాలంగా వీళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు? అక్కడ పూర్తి డీటెయిల్స్ చెప్పండి.
చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ లో స్త్రీ శక్తి అనేటటువంటి పథకం ఏదైతే ఉందో ఆ పథకం కారణంగా మహిళలకి చాలా వరకు లబ్ధి జరుగుతుందని ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అయితే చాలా మంది అవసరాలకు మించి కూడా ప్రయాణాలు చేస్తున్నారు. ఫ్రీ ఉచిత బస్సు కాబట్టి అవసరాలకు మించి కూడా ప్రయాణాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూసినట్టయితే ఇక్కడ రాజాం, శ్రీకాకుళం ఈ ఏరియాల నుంచి వైజాగ్ వరకు కూడా ఆ బీచ్ కూడా చూసి వద్దామని చెప్పేసి ఉచిత బస్సు కాబట్టి వెళ్ళేటటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే వైజాగ్ ఏదైనా అవసరం ఉంది అలా బీచ్ కి వెళ్ళి చూసుకుంటూ వస్తే ఒక రకంగా చెప్పుకోవచ్చు. కానీ కేవలం బీచ్ ని చూడడానికి మాత్రమే వెళ్లే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అవసరాలకు మించి ఖచ్చితంగా ఈ పథకం ప్రారంభమైన దగ్గర నుంచి అవసరాలకు మించి అవసరం లేకపోయినప్పటికీ కూడా ఈ ఉచిత బస్సు పథకాన్ని ఉపయోగించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీని మూలంగా చాలా మంది జెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ సిటీల్లో అంటే జీతాలు కూడా ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ పల్లెటూరు దగ్గర ఉండేటటువంటి ఈ ఏరియాలో ఎవరన్నా సరే జెంట్స్ ఎవరైనా ఉద్యోగం చేసుకున్న వాళ్ళు, స్కూల్లో టీచర్లుగా చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక 10,000, 12,000 జీతానికి మాత్రమే పనిచేస్తూ ఉండేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ బస్సు ఏదైతే ఉందో ఈ జెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ బస్సు ఎక్కువగా హెవీగా ఉండడం వల్ల మహిళలందరూ ఎక్కడం వలన ఈ తక్కువ జీతానికి పనిచేస్తున్న వాళ్ళు కొత్తగా ఓన్ వెహికల్స్ ని మెయింటైన్ చేయలేక ఈ బస్సుకి వెళ్ళాక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఒక్కోసారి ఆలస్యంగా కూడా ఆఫీసులకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఆ ఆఫీసులకు ఆలస్యంగా వెళ్ళడం వలన వాళ్ళకి ఆ రోజు జీతం కూడా అందనటువంటి పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే స్టూడెంట్స్ కూడా సరైన సమయానికి స్కూల్కి కాలేజీలకు కావచ్చు, స్కూల్కి కావచ్చు వెళ్ళలేకపోతున్నటువంటి పరిస్థితి కూడా నెలకొంది. ఈ పరిస్థితి ఈ స్త్రీ శక్తి పథకం ఏదైతే ఉందో ఆ పథకాన్ని ప్రారంభించిన దగ్గర నుంచి కూడా ఇలాంటి పరిస్థితి ఉండడం కారణంగా ఈ రోజు శ్రీకాకుళం జిల్లా, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వంగర మండలం అరసాడ్ అనేటటువంటి గ్రామంలో వంగర్ నుంచి రాజం వస్తున్నటువంటి క్రమంలో బస్సులను నిలిపేసినటువంటి పరిస్థితి. స్టూడెంట్స్ అందరూ కలిసి మాకు ఈ ఉచిత బస్సు పథకం కారణంగా మహిళలకు లబ్ధి జరుగుతున్నప్పటికీ కూడా మాకైతే మాత్రం తీవ్రంగా ఇబ్బంది కలుగుతుంది. మేము బస్సు పాసులు పెట్టుకొని లేదంటే బస్ ఛార్జీలు పెట్టుకొని మేము బస్సు ఎక్కినప్పటికీ మాకు కూర్చోవడానికి, నిల్చోవడానికి కూడా కనీసం ప్లేస్ ఉండటం లేదు. దానివల్ల మేము ఆలస్యంగా కాలేజీలకు వెళ్లాల్సి వస్తుంది. దాని కారణంగా కాలేజీలో కూడా మేము అనవసరంగా పనిష్మెంట్లు కూడా ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ పథకం కారణంగా ఈ పథకం కొంతమందికి లబ్ధి జరుగుతున్నప్పటికీ కూడా మాకు తీవ్రంగా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మా కోసం ప్రత్యేక ఆ పథకాన్ని డిస్టర్బ్ చేయకుండా మా కోసం ప్రత్యేకంగా ఏవైనా సరే బస్సులను ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక పథకం ఒకరికి లబ్ధి జరిగితే ఇంకొంతమందికి ఇబ్బంది కలిగేలా ఉండకూడదు. కాబట్టి మాకైతే మాత్రం దీనివల్ల ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక ప్రత్యేకంగా కొన్ని బస్సులను ఏర్పాటు చేయండి. ఈ ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేయడం వలన మాకు ఉన్నటువంటి ఇబ్బందులు తొలుగుతాయని చెప్పేసి వాళ్ళు బస్సులు నిలిపివేసినటువంటి పరిస్థితిని మనం అక్కడ చూస్తున్నాం. ఈ బస్సులు నిలిపివేయడం వలన అక్కడ కండక్టర్లు కావచ్చు, బస్సు డ్రైవర్లు కావచ్చు, వాళ్ళతో చిన్న వాగ్వాదం కూడా జరిగినటువంటి పరిస్థితి. అక్కడ కండక్టర్లు కూడా వాళ్ళు కూడా ఏమి చేసేటటువంటి పరిస్థితి, ఎందుకంటే కండక్టర్లు కూడా ఇక్కడ పరిస్థితిని అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఏమీ అనేటటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు కూడా కానీ అలా అని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి కూడా లేదు. దీంతో డిపో మేనేజర్ రావాలి, వచ్చి మాకు సమాధానం చెప్తేనే మేము ఇక్కడి నుంచి బస్సును పంపించేటటువంటి పరిస్థితి ఉంటుంది, లేకపోతే విడుదల చేసేటటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి కూడా స్టూడెంట్స్ గట్టిగా నిలదించారు. అయితే ఇప్పుడైతే మాత్రం కొంతవరకు సద్దుమంది బస్సులు అయితే మాత్రం ఆదాం వెళ్ళినటువంటి పరిస్థితి. కానీ భవిష్యత్తులో కూడా రోజు ఇటువంటి పరిస్థితులు అనేది ఇంకా ఎక్కువయ్యేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ బస్సు పథకం, ఉచిత బస్సు పథకం ఏదైతే ఉందో దాన్ని అవసరానికి మించి ఎక్కువ మంది వాడుకుంటున్నారు. ఫ్రీగా బస్సు ఎక్కి సీట్లలో కూర్చుంటున్నారు. ఈ ఛార్జీలు పే చేసుకుని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిల్చునేటటువంటి పరిస్థితి. దీని కారణంగా గొడవలు కూడా బస్సుల్లో కూడా కొట్టుకునేటటువంటి పరిస్థితి. మొన్న ఒక 1 మంత్ బ్యాక్ 20 days బ్యాక్ కూడా టెక్కల్లో ఒక అబ్బాయి ఒక మహిళ కూడా గట్టిగా కొట్టుకునేటటువంటి పరిస్థితి. ఆ అబ్బాయి ఆ మహిళకి ఖచ్చితంగా కూడా పుడిచినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. ఇలాంటి ఘటనలన్నీ ఈ ఉచిత బస్సు పథకం కారణంగా వస్తుంది. అయితే ఈ ఉచిత బస్సు పథకాన్ని ఫ్రీగా దీన్ని ఇలా మెయింటైన్ చేసి దీన్ని డిస్టర్బ్ చేయకుండా దీన్ని మెయింటైన్ చేస్తూనే ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి ఒక ఆల్టర్నేటివ్ ఏదైనా సరే చూపించాలి. లేకపోతే మాత్రం డబ్బులు పే చేసి కూడా మేము ఎందుకు ఇబ్బంది పడాలి అనేటటువంటి క్వశ్చన్స్ అనేవి చాలా స్ట్రాంగ్ గా రైజ్ అవుతున్నాయి. రైట్ షణ్ముఖ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
సో ప్రజెంట్ అది పరిస్థితి అక్కడ ఎలా ఉంది అనేది చెప్పి వివరించడం జరిగింది. అండ్ కాలేజీకి ఇబ్బందులు అవుతున్నాయి, ఎన్ని రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు, మహిళలు చేస్తున్నటువంటి ఈ బస్సు ప్రయాణికం ఏదైతే ఉందో ఈ ప్రయాణంలో ఎదురుపడుతున్నటువంటి ఇబ్బందులు ఈ విధంగా ఉన్నాయని చెప్పి విద్యార్థులు గత కొంతకాలంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఎవరు పట్టించుకోలేదు. ఇవాళ ఖచ్చితంగా స్టూడెంట్ యూనియన్ సంఘం అందరూ కలిసి దిగేసి ఒక్కసారిగా స్టూడెంట్స్ అందరూ ఒక్కటే ఖచ్చితంగా ఇది ఇవాల్టి నుంచి రద్దవ్వాల్సిందే, ప్రయాణికులుకి ఇబ్బందులు కలగకపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే, మేము స్టూడెంట్స్గా మేము ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నాము, లేదు అని అంటే ఖచ్చితంగా మాకు స్టూడెంట్స్కి అందరికీ కలిపి ఒక బస్సుని ఏర్పాటు చేయండి అని చెప్పి చెప్తూ ఉన్నారు. బస్సులను ఇక్కడ నుంచి కదిలేది లేదు, ఇక్కడ నుంచి పంపించేది లేదు అని చెప్పి మరోవైపు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ప్రజెంట్ దీనికి సంబంధించి మరి అధికారులు ఏం స్పందిస్తారు, అధికారుల దగ్గరికి కూడా ఎంతో మంది లేవనెత్తుతున్నటువంటి ప్రశ్నలు ఉన్నాయి. దీనివల్ల ఎంత ఇబ్బందులు పడుతున్నాము అని చెప్పి చాలా రోజులుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఎవరు స్పందించట్లేదు. సో ఇవాళ బస్సులను అడ్డుకొని అక్కడి నుంచి కదిలించకుండా చేస్తారా, మరి ప్రయాణికులను మహిళలకు సంబంధించి ఏదైతే ఉందో అది ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యను తీరుస్తారా, లేకంటే స్టూడెంట్స్కి కావాల్సినటువంటి ఒక బస్సుని ఏర్పాటు చేస్తారా అనేది మాత్రం అధికారులకే వదిలేస్తూ ఉన్నాము అని చెప్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి అధికారులు ఏ విధమైన రియాక్షన్ తీసుకుంటారు అండ్ దీనికి సంబంధించి సమస్యను పరిష్కరించేయాలి ఏ విధంగా పరిష్కరిస్తారు అనేది మాత్రం వేచి చూడాలి.